ఏ కంప్లైంట్స్ ఇచ్చారో ఏమిటో ఆ అక్నాలెడ్జ్మెంట్స్ కూడా మేము తీసుకున్నాం. లీగల్గా మేము అందరం తీసుకున్నాం. ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ దేశంలో ఎవరైనా కాగ్నిజబుల్ అఫెన్స్ పోలీసులు చర్య తీసుకోవలసినటువంటి నేరం చేస్తే కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వారు ఏ విధంగా రియాక్ట్ కావాలి అనేది చట్టం చెబుతుంది. పూర్వం సిఆర్పిసి, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్. ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయాలి, తర్వాత ఎంక్వైరీ చేయాలి. ఇచ్చిన కంప్లైంట్ మీద ఇమీడియట్గా రిజిస్టర్ చేయాలి అకార్డింగ్ టు ది సిఆర్పిసి. అందువలన ఈ కేసు మేము ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా రిజిస్టర్ చేయాలి, కానీ ఇంతవరకు చేయలేదు. ఇట్ మీన్స్ దే వైలేటెడ్ ది లా. ఒక అంశం. కొత్తగా ఒక చట్టం, మళ్ళా అమెండెడ్ చట్టం బిఎన్ఎస్ఎస్ వచ్చింది. దానిలో కొంత ఎసులుబాటు ఉంది. ఆ ఎసులుబాటు ఏంటో మా లీగల్ సెల్ అధ్యక్షుడైనటువంటి భగవాన్ మీకు చదివి వినిపిస్తాడు, ప్రజలందరికీ తెలియటం కోసం చదివి వినిపించినది. బిఎస్ఎన్ఎల్లో ఏ సెక్షన్ ఏంటి? బిఎన్ఎస్ఎస్ యాక్ట్ సెక్షన్ 173, ఇన్ఫర్మేషన్ ఇన్ కాగ్నిజబుల్ కేసెస్. సబ్ క్లాస్ 1 ఏం చెప్తుంది? ఎవరీ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ది కమిషన్ ఆఫ్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్, irrespective of area where the offence is committed, may be given orally or by electronic communication to an officer in charge of a police station, and if given orally, it shall be reduced to writing by him or under his dictation, direction, may be read over to the informant, and every such information, whether given in writing or reduced to writing as aforesaid, shall be signed by the person giving it. తర్వాత సబ్ క్లాస్ 2 ఏం చెప్తుందంటే, చెప్పండి, ఏ కాపీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డెడ్ అండర్ సెక్షన్ 1 షాల్ బి గివెన్ ఫోర్త్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ది ఇన్ఫర్మెంట్ ఆర్ ది విక్టిమ్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలి. అదర్వైజ్ ఇప్పుడు మనకు 41 అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, 41A అనేది. అటువంటి 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల లోపల శిక్షించదగ్గ నేరాలు అయితే కనుక దానికి వెసులుబాటు ఏమి ఇచ్చారంటే, without prejudice to the provisions contained in section 175. 175 అంటే ఏంటంటే నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. On receipt of information relating to the commission of any cognizable offence which is made punishable for 3 years or more but less than 7 years, the officer in charge of police station may which the prior permission from the officer not below the rank of deputy superintendent of police, considering the nature and gravity of the offence, 14 days చెప్పాలి. సబ్ క్లాస్ 1 ఏం చెప్తుందంటే, ప్రొసీడ్ టు కండక్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ టు అసర్టైన్ whether there is exists a prima facie case for proceeding in the matter within a period of 14 days. Subsection ఈ సెక్షన్ ప్రకారం బిఎన్ఎస్ఎస్ అనే న్యూ చట్టం ప్రకారం, అమెండ్ చేసినటువంటి చట్టం ప్రకారం ఒక కంప్లైంట్ ఇస్తే 14 days లోపల ప్రిలిమినరీ ఎంక్వైరీ కోసం అట్టి పెట్టుకోవచ్చు అని. ఇంతకుముందు లేదు. సిఆర్పిసిలో ఉండగా కేసు ఇస్తే ఇమీడియట్గా దే హ్యావ్ టు రిజిస్టర్ అండ్ ఎంక్వైర్ అండ్ టేక్ యాక్షన్. ఒకవేళ ఫాల్స్ రిపోర్ట్ అయితే ఇది ఫాల్స్ అని రిఫర్ చేయొచ్చు. కానీ కొత్తగా వచ్చినటువంటి ఈ బిఎన్ఎస్ఎస్లో 14 రోజుల వరకు ఇమీడియట్గా చేయాలి. ఒకవేళ ఏదైనా డిస్క్రిప్షన్ అంటూ ఉంటే 14 days వరకు రిజిస్టర్ చేయకోకుండా ఉండొచ్చు. 14 days దాటి ఒక్క రోజు కూడా కేసు రిజిస్టర్ చేయకుండా ఉండటానికి వీల్లేదు. ఇది చట్టం. ఇవాళ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, 17వ తారీఖున, 18వ తారీఖున, నేను 19వ తారీఖున ఈ కంప్లైంట్స్ అన్ని ఇచ్చాము. ఎస్పీ గారికి కూడా మేము ఇట్లా ఇచ్చినట్టు యాక్షన్ తీసుకోవటం లేదనే దాని మీద మేము చెప్పడం జరిగింది. నేను చెప్పిన డేట్స్ ప్రకారం 14 days ఈజ్ ఓవర్. 14 days అయిన తర్వాత కూడా నేను ఎస్పీ గారితో మాట్లాడాను. ఆ కన్సర్న్
సిఐ పట్టాపురంతో మాట్లాడాను, బట్ దే ఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ ఆన్సర్. ప్రాపర్ ఆన్సర్ చూస్తున్నాం సార్, చేస్తున్నాం సార్ అన్నారు తప్ప మీ కేసులు రిజిస్టర్ చేశామని మాత్రం ఇంతవరకు చెప్పలేదు. ఇట్ మీన్స్ దే ఆర్ వైలేటింగ్ ది BNSS చట్టాన్ని వైలేట్ చేస్తున్నారు. ఒక కంప్లైంట్ ఒక పౌరుడిస్తే చాలు. మీరు చూశారు కదా, ఆర్జీవీ మీద కానీ, లేకపోతే ఎవరి మీద పోసాని మీద కానీ, లేకపోతే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కానీ ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఎవరో తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక కార్యకర్త లేదా ఆ మండల ప్రెసిడెంటో ఇచ్చారు.